హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీలు, సింపతీలు, కుళ్ళు కుతంత్రాలు, గాసిప్స్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది బాసు లిస్టు. అందులోనూ తెలుగు బిగ్ బాస్ అంటే అంతకు మించి అని అక్కినేని నాగార్జున సార్ ఎప్పుడో సెలవిస్తిరి. అందుకే అన్నీ ఓ మోస్తరు కంటే మోతాదు మించే ఉంటుంది. ఇక తాజాగా మొదలైన సీజన్ 8 తొలి రోజే ఈసారి అన్నీ అన్లిమిటెడ్ అంటూ గట్టిగానే హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. గత సీజన్లో ఇద్దరు కన్నడ బ్యాచ్ ఉంటేనే ఎంత రచ్చరచ్చ అయిందో తెలిసిందే. అబ్బాయి ఇది సరిపోదన్నట్లు ఈసారి ఆ రెండును కాస్త 4 చేశాడు బిగ్ బాస్. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈసారి కన్నడ వారి ఆటలు సాగకుండా తెలుగులని కూడా గట్టి క్యాండిడేట్లనే దింపారు. యష్మి అసలు చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రేస్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతున్నావంటూ యష్మి కూడా గొడవకు దిగింది. కానీ యష్మి వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల అవ్వడం కాదు, ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వాలి, ఇక్కడ ఫ్రెండ్షిప్ను చూడటం కరెక్ట్ కాదంటూ ఇండైరెక్ట్గా కన్నడ బ్యాచ్ పాలిటిక్స్ని బయటపెట్టింది ఆకుల. దీనికి నిఖిల్ ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అటు నిఖిల్ ఇటు యష్మికి గట్టిగానే ఇచ్చింది ఆకుల. ఇలా తొలి రోజు నిఖిల్, నైనిక, యష్మిలు చీఫ్లు అయి పవర్ కొడితే తన నోటి పవర్తో సిక్సర్ కొట్టింది సోనియా ఆకుల. ఎంతైనా ఆర్జీవీ స్కూల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.